షాద్ నగర్కి వచ్చేసి షాద్ నగర్లో 33.51% బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే 10% బీజేపీకి ఇచ్చారు. తర్వాత 49.41% కాంగ్రెస్ వైపు ఇచ్చారు. 6.5% ఇప్పుడు మేమేం చెప్పలేదని చెప్తున్నారు. నిజంగా షాద్ నగర్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి ఈసారి స్పష్టమైన మళ్ళీ అక్కడ అభ్యర్థి గెలుస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఒకసారి మనం షాద్ నగర్ చూద్దాం ఏంది పరిస్థితి అని చెప్పేసి. అంటే షాద్ నగర్లో 2023లో శంకరయ్య అని వీళ్ళపల్లి శంకర్ అంటారు ఆయనని, కే శంకరయ్య అంటే వీళ్ళపల్లి శంకరయ్య కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాని మీద ఆయన గెలుపు సాధించారు. ఎవరి మీద? అంజయ్య ఎలగమూని అనేట ఆయన మీద 7,000 మేయాడుతోటి గెలిచింది. వీర్లపల్లి శంకర్, ఎస్ కే శంకరయ్య కాదు, వీర్లపల్లి శంకర్ అనేట ఆయన 77,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసిన అంజయ్యకు 70,000 ఓట్లు వచ్చినాయి. మొత్తం టోటల్గా 7,128 మెజార్టీతో ఉండే. కానీ మరి ఎందుకో ఈసారి మాత్రం 49% ప్రజలు ఆయన వైపే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. 49% ప్రజలు అంటే కొద్దిగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ వీకా ఉందా లేకపోతే ఏందో తెలియదు. కానీ మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి సి ఓటర్స్ సర్వే చెప్తున్నటువంటి మాట.